మనం ఏదిచ్చినా తిరిగి రాలేంది, మనం ఏదిచ్చినా తిరిగి పొందలేంది మన ఏజ్ కానీ టైం కానీ. దానిలో ఒక్క సెకండ్ కూడా మనం గనక వృధా చేసి, అంటే వృధా అంటే కేవలం అన్ని గోల్ ప్రకారం అన్ని చదువనే కాదు, మన కోసం మనం వాడుకునే టైం, మన టైం మన చేతిలో ఉండాలి. అన్నిటికన్నా గొప్ప వరం ఏంటంటే, కొంతమందికి చదువుకోవడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ట్రావెలింగ్ ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి మంచి మంచి చాలా మోటివేషన్ వీడియోస్ కానీ మూవీస్ కానీ చూడాలని ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి ఇంకా మంచి పనులు సొసైటీ కోసం చేయాలని ఇష్టం ఉంటుంది. అదంతా వాళ్ళ ప్యాషన్, వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉందన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే మన టైంని వృధా చేసేసి, లేదా ఏదో మైండ్ సెట్లో మనం పెట్టేసుకుని, లేదా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఆలోచించి, అలా కాకుండా ప్రాపర్గా మన టైం కనుక యూజ్ చేసుకుంటే అంతకంటే గొప్ప సాటిస్ఫాక్షన్ జీవితంలో ఇంకోటి ఉండదన్నమాట. ఏది భూమి మీద ఏది కోల్పోయినా తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ మనం ఆ టైంని, ఆ ఆలోచనని, ఆ పర్టికులర్ మూమెంట్ని మిస్ అయ్యామనుకోండి, జీవితంలో ఆ మూమెంట్ మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మనం టైం విషయంలో పొద్దున్నే మనం సజెషన్ ఇచ్చుకోవాలి. మనం ఈరోజు ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఇంత ఫుల్ఫిల్గా చేద్దాం అనుకుంటున్నాం. రెండో విషయం, ప్రతి గంటకు ఒకసారి ఒక్క సెకండ్ ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నాం. మూడోది, ఎక్కడ ఎక్కువ టైం పెట్టేస్తున్నాం, ఎక్కడ తక్కువ టైం పెడుతున్నాం, ఏది ఎక్కువ మనకి రిటర్న్స్ వస్తాయి, ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి ఇష్టమైన విషయంలో, నీకు చదువు అంటే ఇష్టం, దాని మీద టైం స్పెండ్ చేయడం, లేదా ఇంకొక పని చేయాలి దాని మీద టైం స్పెండ్ చేయడం, అలా ఇంపార్టెంట్. ఏదో అంటే చాలా తక్కువ ప్రయారిటీ ఉన్న విషయాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే పని మాత్రం చేయకండి. అలా చేస్తే మీ టైం మీ చేతుల నుంచే స్లిప్ అయిపోద్ది అనమాట. టైం స్లిప్ అయిపోతే భూమి మీద అది తిరిగిచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దేవుడు అనుకున్నా సరే మళ్ళీ తిరిగిపోయిన సంవత్సరం, గడిచిపోయిన రోజు తిరిగి రావు.